చాలా మందికి ఏం లేకున్నా కూడా పెయిన్ అని ఉంటది. హ్మ్. కానీ చాలా మందికి సివియర్‌గా ఎంత పెద్ద సిస్ట్ ఉన్నా వాళ్ళకేం సింప్టమ్స్ ఉండవు. ఓకే. సో, ఎండోమెట్రియోసిస్‌లో జనరల్‌గా పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పటి వరకు ఉంటుంది? అది ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ ఎండోమెట్రియోసిస్ పెయిన్ జనరల్‌గా పీరియడ్ వచ్చే ముందునే చాలా మందికి అప్పుడే స్టార్ట్ అయిపోతది. ఒక 2, 3 డేస్ ఆర్ 4, 5 డేస్ ముందునే స్టార్ట్ అయిపోతది. ఓకే. తర్వాత పీరియడ్ వచ్చినాక పర్సిస్ట్ ఉంటది. పీరియడ్ అయిన తర్వాత కూడా పెయిన్ ఉంటది. సో, ఓకే. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ ఫర్ ద పెయిన్ టు గో. అండ్ ఓకే. బ్లీడింగ్ ప్యాటర్న్స్‌లో కూడా చేంజెస్ ఉండొచ్చు. వాళ్ళకు కొంతమందికి ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఓకే. సో, ఈ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ పేషెంట్స్‌కి ఎంత సివియర్‌గా ఎఫెక్ట్ అవుతది. దే కమ్ అండ్ రిక్వెస్ట్ ఫర్ రిమూవింగ్ ద యూట్రస్ ఆల్సో. ఓకే. చాలా మందికి చాలా సివియర్ పెయిన్ ఉంటది. హ్మ్. సో, ఈ ఎండోమెట్రియోసిస్ ఇంపాక్ట్ మేము అవేర్‌నెస్‌తో తగ్గించాలి. వి హావ్ టు మేక్ ద పేషెంట్స్ అవేర్ దట్ ఓకే. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బి స్కేర్డ్ ఆఫ్. యూ హావ్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ ఓకే. టేక్ ట్రీట్మెంట్. ఓకే. సో, నెక్స్ట్ టైమ్ ఎవరికన్నా పీరియడ్స్‌లో పెయిన్ ఉంటే అది నార్మల్ అని అనుకోకూడదు. సివియారిటీ ఉంటే డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి. ముందు పీరియడ్‌కి ముందు, పీరియడ్ తర్వాత ఉంటే ఇట్ ఈస్ నాట్ నార్మల్. ఓకే. పీరియడ్ రోజు స్టార్ట్ అయింది. ఒక 1, 2 డేస్ ఉంటే జనరల్‌గా ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఉండదు. ఓకే.